మీరు రీసెంట్‌గా న్యూస్ వినే ఉంటారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో గాని, యూఏఈ అదర్ ఎయిర్‌పోర్ట్స్‌లో గాని ఫోటోస్ గాని, వీడియోస్ గాని తీసుకుంటే బ్యాన్ చేస్తారు. ఇంకా ఫైన్ వేస్తారని చెప్పేసి. యాక్చువల్‌గా ఇది యూఏఈ ఎయిర్‌పోర్ట్స్‌లో కాదు. ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే. యాక్చువల్‌గా ఈ న్యూస్ అనేది గల్ఫ్ న్యూస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. అందులో ఏముందంటే డీజీసీఏ వాళ్ళు రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేశారు. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ సివిలియేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో వాళ్ళేంటంటే రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేశారు. సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్‌లోని సెక్యూరిటీ ఏరియాస్‌లో మాత్రం ఫోటోస్ అవి తీసుకోకూడదు. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఏంటంటే సెక్యూరిటీ చెకింగ్ ఏరియాస్ వస్తాయి. ఇంకా ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ ఏరియాస్, రన్‌వేస్ ఇంకా వీటి దగ్గర అయితే మాత్రం ఫోటోస్ కానీ, వీడియోస్ అయితే తీసుకోకూడదు. రీల్స్ కూడా చేయకూడదు. నాన్ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్‌లో అయితే మనం తీసుకోవచ్చు. లాంజెస్ దగ్గర, ఫుడ్ కోర్ట్స్ దగ్గర, చెక్-ఇన్ హాల్ దగ్గర అయితే తీసుకోవచ్చు. గల్ఫ్ న్యూస్ వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే యూఏఈలో ఉన్న ఇండియన్స్ బేస్ చేసుకొని అయితే అందులో మెన్షన్ చేశారు. యూఏఈ టు ఇండియన్ ట్రావెలర్స్ అని చెప్పేసి. ఇది యూఏలో ఉన్న ఇండియన్సే కాదు, బయట కంట్రీ నుంచి ఎవరైనా సరే ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళిన వాళ్ళందరికీ అప్లికేబుల్ అవుతది. మెయిన్‌గా ఇది వచ్చేసి ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లో అన్నమాట. ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఏంటంటే ఫోటోస్ గాని, వీడియోస్ గాని, రీల్స్ గాని చేయకూడదు. రిస్ట్రిక్టెడ్ ఏరియాస్‌లోనే. యూఏఈ ఎయిర్‌పోర్ట్‌లో కాదు. ఇంక యూఏఈ ఎయిర్‌పోర్ట్ గురించి వస్తే మాత్రం ముందు నుంచే ఉన్నాయి. సెక్యూరిటీ ఏరియాస్‌లో గాని, సెన్సిటివ్ ఏరియాస్‌లో మాత్రం ఫోటోస్, వీడియోస్ తీయకూడదని చెప్పేసి. సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. నాట్ ఫర్ యూఏఈ ఎయిర్‌పోర్ట్. ఇది ఏంటంటే ఇండియన్ ఎయిర్‌పోర్ట్ గురించి. డీజీసీఏ అంటే మాత్రం ఇండియన్ సివిల్ ఏవియేషన్. జీసీఏఏ అంటే మాత్రం యూఏఈ సివిల్ ఏవియేషన్. సో రెండిటికి క్లారిటీ ఉంది. సో ఇది రిలీజ్ చేసింది డీజీసీఏ వాళ్ళు. యాస్ పర్ గల్ఫ్ న్యూస్ నేను చెక్ చేసి చెప్తున్నాను.